ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి, అదేవిధంగా ఆత్మీయ దైవజనులకు కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మనం గత సంవత్సర కాలంగా కంటికి కనిపించినటువంటి సూక్ష్మజీవులతో పోరాడుతున్నాం. ఈ యొక్క పోరాటం అనేది సంవత్సరంతో ముగించబడలేదు. ఇంకా కొన్ని చోట్ల కరోనా అనేది వ్యాప్తి చెందుతూనే ఉంది. అయితే మనం ఆ యొక్క సూక్ష్మజీవితో పోరాటానికి యుద్ధోపకరణాలుగా ఏమి ఉపయోగించామంటే మాస్కుల్ని, శానిటైజర్, అదేవిధంగా సోషల్ డిస్టెన్స్, అదేవిధంగా శక్తివంతమైనటువంటి ఆహారాన్ని తీసుకోవడం ద్వారా మనం ఆ యొక్క సూక్ష్మజీవితో కరోనాతో పోరాడుతూనే ఉన్నాం. అయితే ఇది కొంతకాలానికి ముగించబడుతుంది. ఈ కరోనా అనేది భూమి మీద పూర్తిగా కనుమరుగైన తర్వాత మనకు ఈ యొక్క యుద్ధోపకరణాలు అనగా ఏటినైతే మనం కరోనాని ఎదుర్కోవడానికి ఉపయోగిస్తున్నామో వాటిని మనం ఇక వాడాల్సిన అవసరం అంటూ ఉండదు. అయితే ఈరోజు నేను మీతో మాట్లాడబోయే అంశంలో మన జీవితాంతం ఒక యుద్ధం చేస్తూనే ఉండాలి. ప్రతిరోజు మనం ఒక యుద్ధం చేస్తూనే ఉండాలి. ఆ యుద్ధానికి ఎప్పుడు అంతం అంటే మనం ఈ భూమిని విడిచి ప్రభువుని చేరిన తర్వాతే ఆ యుద్ధానికి మనకు పూర్తిగా ముగింపు అనేది ఉంటుంది. కాబట్టి ఆ యుద్ధం గురించి ఈరోజు మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఇక్కడ సూక్ష్మజీవిగా కరోనా ఉంది. మనకి ఇక్కడ మన ఆత్మీయ జీవితానికి అడ్డంకుగా అపవాది మనతో ఎప్పుడు పోరాడుతూ ఉంటాడు. ఈ యొక్క పోరాటం గురించి నేను మీతో ఎందుకు మాట్లాడాలనుకుంటున్నానంటే, మన జీవితం జీవించకుండా ప్రతిరోజు మన ఆత్మీయ జీవితంలో ఆటంకాలు ఎదుర్కొంటూ మనల్ని కృంగజేస్తూ మనకు రావాల్సిన ఆశీర్వాదాలు రానియకుండా విశ్వాస జీవితంలో ఓడిపోతూ మనం జనుల మధ్య క్రీస్తుకు సాక్షిగా నిలబడకుండా చేయాలని అపవాది ప్రతినిత్యం మనతో పోరాడుతూ ఉంటాడు. అయితే అతనితో మనం పోరాడకపోతే మనం ఏ స్థితిలో ఉన్నట్లు? ఆత్మీయంగా చనిపోయిన స్థితిలో ఉన్నాడు. పడిపోయిన వ్యక్తి ఎప్పుడు కూడా లేచి నిలబడలేడు అని అపవాది చెప్తూ ఉంటాడు. అటువంటి మాటలు మనం పట్టించుకోకుండా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటూ మనం ఏ విధంగా ముందుకు సాగాలనే విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఎప్పుడైనా సరే నిలబడిన వ్యక్తిని అపవాది పడేయాలని చూస్తుంటాడు. పడిపోయిన వ్యక్తిని ఎవరు పడేయరు. మనం ఏదైనా వాహనాన్ని నడుపుతున్నా, సైకిల్ తొక్కుతున్నా మనం కింద పడిపోతే మరలా పడిపోవడానికి అవకాశం ఉంటూ ఉండదు. మనం నిలబడ్డాం కాబట్టే పడిపోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా చనిపోయిన చేప ప్రవాహంతో పాటు వెళ్ళిపోతుంది. బ్రతుకున్న చేప ప్రవాహానికి కొట్టుకొని ఈత కొడుతూ ముందుకు వెళుతుంది. అదేవిధంగా మనం అపవాదితో పోరాడితేనే మనం ఆత్మీయంగా బ్రతుకున్నామని అర్థం. అపవాదితో పోరాడినప్పుడు అతనితో రాజీ పడ్డామని అర్థం. ఇంకా చెప్పాలంటే మనం ఉంటే దేవుని వైపున్నా ఉండాలి, లేకపోతే అపవాది వైపున్నా ఉండాలి. కొంత దేవుడు, కొంత అపవాది అంటూ మన జీవితంలో ఉండడానికి అవకాశం లేదు. అయితే అపవాది ఎప్పుడూ చెప్తూ ఉంటాడు, నువ్వు బలహీనుడు, నువ్వు గెలవలేవు. ఎందుకంటే మన గత జీవితంలో అపవాదితో తలపడ్డప్పుడు మన ఓడిపోయిన సందర్భాలను గుర్తు తీసుకొస్తుంటాడు. మన యొక్క బలహీనతలను గుర్తు తీసుకొస్తుంటాడు. మనం ఏ విషయాల్లో అయితే అపవాదికి చోటిచ్చామో అదే స్థితి మరలా మన జీవితంలో కలిగిస్తూ మరలా నువ్వు పడిపోతావు, నువ్వు నిలబడలేవు, నువ్వు బలహీనుడు అని చెప్తాడు. అయినా మనం యుద్ధం ఎందుకు చేయాలి? యుద్ధం చేయకుండా మనం సుఖంగా జీవించలేమా అంటే చాలామంది క్రైస్తవులకి యుద్ధం చేయడం అంటే ఇష్టం ఉండదు. అపవాదితో పోరాడడం అంటే ఇష్టం ఉండదు. సుఖంగా ఎప్పుడు సంతోషంగా ఆ యొక్క ఆత్మీయ జీవితంలో సాగిపోతేనే చాలామందికి ఇష్టం. కానీ ఆత్మీయ జీవితంలో యుద్ధం చేయడం అంటే చాలా శ్రమ పడిపోతుంటారు, బాధపడిపోతుంటారు. వాళ్ళకి ఎల్లప్పుడూ ఆశీర్వాదాలు కావాలి, దీవెనలు కావాలి, కానీ ఇటువంటి పోరాటాలంటే ఇష్టం ఉండదు. అయితే అపవాది మనతో పోరాడకుండా మనల్ని తన వైపు మరల్చుకోవటానికి, మనం యుద్ధంలో ఓడిపోవటానికి నిత్యము ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి దేవుడి తరపున మనం యుద్ధం చేయకపోతే మొట్టమొదటిగా మనం నష్టపోతాము. తర్వాత దేవుడి నామానికి మనం అవమానం తెచ్చిన వాళ్ళం అవుతాము. తర్వాత అపవాదికి మనం బలం ఇచ్చిన వాళ్ళం అవుతాము. ఇంకా చెప్పాలంటే అనేకులు జనులు చాలామంది మనం చూసి మన సాక్షి జీవితాన్ని బట్టి నవ్వులు పాలు చేస్తారు కాబట్టి మనం యుద్ధంలో ఉన్నామంటే దేవునికి మహిమకరంగా మనం జీవించాలనే దేవుడు మనకి యుద్ధాన్ని అనేది అనుమతిస్తూ ఉంటాడు. ఇంకా చెప్పాలంటే దేవుడు అపవాదిని ఒక సెకండ్లో మన నుంచి దూరం చేయగలడు, దాన్ని నాశనం చేయగలడు. కానీ ఎందుకంటే మన శక్తి ఏంటో అపవాదికి చూపించాలని, మన బలమేంటో తన బలం మనకు అనుగ్రహించి తద్వారా అపవాదిని మనం జయించాలని దేవుడు ఏం చేస్తుంటాడంటే మనల్ని యుద్ధ భూమిలో, వార్ఫేర్లో పెడుతూ ఉంటాడు. అయితే మనం వెనుదిరగకుండా, బలహీనలో కాకుండా అపవాదిని ఏ విధంగా ఎదిరించాలని కొన్ని మాటలను మీతో పంచుకోవాలి. ఎప్పుడు కూడా బలహీనలో అని అనుకోకూడదు, నేను యుద్ధం చేయలేను అని అనుకోకూడదు, నేను చేస్తాను, సాధిస్తాను, దేవుడు నాకు సహాయం చేస్తాడు అనే
దృక్పథంతో మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి ధైర్యం తెచ్చుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. యోవేలు గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదవండి. చాలు. బలహీనుడు నేను బలాఢ్యుడును అనుకొనవలెను. అయితే ఎప్పుడు కూడా అపవాది మనం బలహీనులం, మీరు పోరాడలేరు, మీరు గెలవలేరు, మీరు ఈ యుద్ధాన్ని జయించలేరు, ఈ ప్రార్థనా జీవితంలో నువ్వు ఎప్పుడు ఓడిపోతూ ఉంటావు, నీ విశ్వాస జీవితంలో ఎప్పుడు ఓడిపోతూ ఉంటావు, నీకు ఈ యొక్క అనారోగ్యం పోదు, నీ యొక్క సమస్యలు తొలగిపోవు, నీ జీవితం ఎప్పుడు ఇలానే ఉంటుంది అని మన చెవిలో ఎప్పుడు చెబుతూ ఉంటాడు. వాడు అబద్ధికుడు అని యేసయ్య అంటాడు. కాబట్టి వాడి మాటలు మనం లక్ష్య పెట్టకుండా మనం ఏం చేయాలంటే, మనం బలహీనం కాబట్టి బలవంతులము అని మనం అనుకోవాలంట. బలవంతులం అని అనుకుంటే సరిపోతుందా? మరి ఆ బలం మనకి ఏ విధంగా వస్తుంది? మనకి ఆ బలం ఏ విధంగా వస్తుందో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు ఎప్పుడైనా సరే ఒక వ్యక్తిని చూసినప్పుడు అతని పైరూపాన్ని లక్ష్య పెట్టాడు, అతని హృదయాన్ని లక్ష్య పెడతాడు. ప్రభువుని వెంబడించే తీరుని అతను హృదయాంతర భాగపు ఎదలోతు నుంచి చూసి గుర్తించి ఆ రీతిగా మనం నడిపిస్తుంటాడు. గిద్యోను కూడా ఒకసారి యుద్ధం చేయడంలో చాలా ఇబ్బంది పడ్డప్పుడు అతని దగ్గరికి వెళ్ళి అంటాడు, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా అంటాడు. వాస్తవానికి ఆ సిచ్యువేషన్లో గిద్యోను చాలా డిప్రెషన్లో ఉన్నాడు, ఆ యొక్క యుద్ధాన్ని జయించే స్థితిలో అతను లేడు. కానీ అక్కడ దేవుడు వెళ్ళి అతనితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు పరాక్రమం కలిగిన బలాఢ్యుడు, నువ్వు యుద్ధం చేయగలవు. అదేవిధంగా సీమోను అంటే అర్థం ఏంటంటే రెల్లు, గాలికి అటు ఇటు కొట్టుకుపోతున్నటువంటి రెల్లు. కానీ దేవుడు సీమోనుతో అంటున్నాడు, నువ్వు పేతురువు. ఎప్పుడైనా సరే దేవుడు మనల్ని బలాఢ్యులుగా చూస్తున్నారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ధైర్యంగా మనం ముందుకు వెళ్ళాలి తప్ప అది చేయలేము ఇది చేయలేము అనే మాట మాట్లాడకూడదు. అయితే ఈ బలహీనమైన మనకు ఏ విధంగా బలం వస్తుంది? పౌలు అంటారు 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయం 10వ వచనం అంటారు, నేను ఎప్పుడైతే బలహీనున్నో అప్పుడే నేను బలవంతున్నా అంటాడు. ఎందుకంటే బలహీనతలో దేవుని యొక్క కృప మనకు తోడై ఉంటుంది. ఎన్నో సందర్భాల్లో అనేక విషయాల్లో ఆత్మీయ స్థితిలో ఎన్నోసార్లు నేను బలహీన స్థితిలో ఉన్నప్పుడు దైవజనులు ఇచ్చినటువంటి ప్రోత్సాహము, వారు చూపినటువంటి ప్రేమ వాత్సల్యతను బట్టి ఈరోజు ఈ రీతిగా నిలబడగలుగుతున్నాను. ఎన్నోసార్లు పోరాటం చేయలేక అలసిపోతున్నప్పుడు వాక్యాన్ని ఎత్తిపట్టి, ఇంకో ఇంత విశ్వాసం, ఇన్ని వాక్యాలు చదువుతావే, ఇంత ప్రార్థన చేస్తావే, ఈ విషయంలో నువ్వు ఎందుకు ఎలా అవుతున్నావు, మనం బలం తెచ్చుకోవాలి, ధైర్యంగా ఉండాలని పలుమార్లు నన్ను ఆ రీతిగా ముందుకు నడిపించిన విధానాన్ని బట్టి దేవుడిని నేను అంతగానో స్తుతిస్తున్నాను. అయితే ఈ యొక్క కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనంలో పౌలు అంటారు, నేను ఎప్పుడైతే బలహీనున్నో అప్పుడే నేను బలవంతున్నా అంటారు. అయితే ఈ బలహీన సమయంలో మనం దేవుణ్ణి ఏ విధంగా ఆశ్రయించాలి, అసలు దేవుడు మనకి ఏ విధంగా అపవాదితో పోరాడటానికి సహాయం చేస్తాడు అనే విషయాన్ని మనం ఒకసారి ఈరోజు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10 నుంచి 17 వచనాల మధ్యలో కొన్ని రకాల యుద్ధోపకరణాలు ఉన్నాయి. వాటిని నేను మీకు పరిచయం చేసి నేను నా మాటలు ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. చాలండి. అక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుని యొక్క శక్తిని బట్టి మనం బలం తెచ్చుకోవాలంట. చాలామంది ఏం చేస్తారంటే, మనకున్న శక్తిని బట్టి, మనకున్న బలాన్ని బట్టి అపవాదితో ఎప్పుడు పోరాడాలని ప్రయత్నం చేస్తుంటారు. మనకున్న తెలివితేటలతో మనం చేసే ప్రార్థనను బట్టో, మనం చదివే బైబిల్ని బట్టో, వాక్య జ్ఞానాన్ని బట్టో అపవాదిని ఓడించాలనుకుంటారు. చాలాసార్లు దేవుడు లేకుండా యుద్ధానికి వెళ్ళి ఓడిపోయిన సందర్భాలు మనం బైబిల్లో చాలా చూస్తూ ఉంటాం. భక్తులు కొన్ని సందర్భాల్లో దేవుని ఆశ్రయించకుండా చేసిన యుద్ధాల్లో అపజయ పాలు ఏ విధంగా అయ్యారో కూడా మనకు తెలుసు. అయితే ఇక్కడ దైవజనుడు చెప్తున్న మాట ఏంటంటే, మనం దేవుని శక్తిని బట్టి బలం పొందాలి, దేవుణ్ణి బట్టే మనం బలం తెచ్చుకోవాలంట. ఇక్కడ మనకి నిర్గమకాండంలో ఆ మోషే జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, తన సహోదరుడికి అన్యాయం జరుగుతుందని మోషే ఏం చేస్తారంటే, ఆ సహోదరుడిని విడిపించే క్రమంలో ఐగుప్తుని చంపి ఇసుకలో పాతిపెడతాడు. అయితే అదే మోషే దేవుని శక్తిని బట్టి ఎంతో మందిని రక్షిస్తాడు. తన శక్తితో ఒక మనిషిని మాత్రమే రక్షించినటువంటి మోషే దేవుని శక్తితో లక్షల మందిని ప్రభు సన్నిధికి చేర్చగలంటే క్షేమంగా ఆ యొక్క ఐగుప్తు ప్రదేశం నుంచి రక్షించగలిగిన వ్యక్తి అవుతాడు. కాబట్టి మన శక్తితో కాకుండా దేవుని శక్తితో మనం యుద్ధాన్ని చేయడం మనం నేర్చుకోవాలి. తర్వాత చదవండి. దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొనడి. ఎలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ
ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. ఓకే, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే అపవాదికి తంత్రాలు ఉంటాయి, ప్లాట్స్, పన్నాగాలు పన్నుతూ ఉంటాడు. అంటే అపవాదికి మనలాగా నియమ ప్రకారంగా పోరాటం వాడికి చేత కాదు కాబట్టి వాడు దొడ్డిదారులు వచ్చి రకరకాలుగా మన మీద పన్నాగాలు పన్నుతూ ఉంటాడు. ఈ యొక్క పన్నాగానికి ఈ యొక్క ప్రణాళిక పడిపోకపోతే ఇంకొక ప్రణాళిక, ఈ ప్రణాళిక పడిపోకపోతే ఇంకో తంత్రాలు పన్నుతూ ఉంటాడు. అయితే మనం ఆ తంత్రాలను ఎరిగిన వారమై ఉండాలి. ఎలా పడితే అలా యుద్ధం చేయడానికి వీలు లేదు, ఎలా పడితే అలా మన ఆత్మీయ జీవితం సరైన క్రమంలోకి రాదు. ఆ తంత్రాలు ఎలా ఉంటాయంటే కొన్నిసార్లు మనం భయపెట్టి తనకు లోపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు దుష్టుడు. కొన్ని సందర్భాల్లో ఏం చేస్తాడంటే బుజ్జగిస్తుంటాడు. అంటే భయపడితే మన మాట వినకపోయినప్పుడు బుజ్జగించి కూడా ఒక్కొక్కసారి మనం వాడికి లోబడేలాగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇంకా అపవాది ఏ విధంగా మన జీవితాల్లోకి వస్తాడంటే అసలే వాడు దొంగ. వాడు ఆ యొక్క గొర్రెల గుంపులోకి ఎలా వస్తాడంటే తోడేలు వచ్చినట్టు వస్తాడు. తోడేలులాగా వచ్చి ఆ యొక్క గొర్రెల గుంపులో ఏ విధంగా గర్జిస్తాడంటే సింహంలాగా గర్జిస్తాడు, చివరికి సర్పంలాగా కాటేస్తాడు. అంటే అసలే దొంగ వచ్చేది ఏ రీతిలో వస్తాడు ఆ యొక్క గొర్రెల మందలోకి అంటే తోడేలులాగా వస్తాడు, సింహంలాగా గర్జిస్తాడు, ఆ యొక్క సర్పంలాగా హాని చేస్తూ ఉంటాడు. ఎన్ని రకాల రూపాలు మార్చుకొని వస్తుంటాడు చూడండి. మన ఇంటి వారి ద్వారా కావచ్చు, బయట ప్రపంచం ద్వారా కావచ్చు, రకరకాల పరిస్థితుల ద్వారా తంత్రాలు పన్నాగాలు మన ఆత్మీయ జీవితాన్ని ఎప్పుడు పాడు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే మనం ఎవరితో పోరాడుతున్నామంట? ప్రధానులతోనూ అధికారులతోనూ వాయుమండల దురాత్మ సమూహాలతో మనం పోరాడుతున్నాం. హైరార్కీ ఉంటుంది అపవాది. అంటే వీడిలో కూడా శాఖోపశాఖలు ఉంటారు. అంటే వాడి కింద అనేక మంది అతని కింద అనేక మంది అపవాది సంబంధిత దూతలు ఉంటారు. కాబట్టి వాడు ఒకేసారి ప్రత్యక్షంగా సాతానుడు వచ్చి మన దగ్గర పోరాడు. దీనికి ఉదాహరణ ఏంటంటే దానియేలు గ్రంథంలో ఆ యొక్క మికాయేలు దూత దానియేలుకు సమాధానం తెచ్చడంలో ఆ యొక్క ప్రార్థనకు సమాధానం తెచ్చే దూతతో పోరాడి అతనికి దానియేలుకి సమాధానం తీసుకొస్తుంది. కాబట్టి అపవాది ఏ రీతిగా ఉంటాడంటే శాఖోపశాఖలుగా విస్తరించి ఉంటాడు. వాడు రకరకాల తంత్రాలు పన్నుతూ ఉంటాడు. అయితే మనం అతని తంత్రాలు తెలుసుకొని ఆ రీతిగా మనం యుద్ధం చేయాలి తప్ప మన సొంత శక్తితో, సొంత బలంతో, సొంత ప్రణాళికతో యుద్ధం చేయకూడదు. తర్వాత ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొనుడి. సరే, ఇక్కడ ఆపద్దినము నిలబడటం రెండు మాటలు ఇక్కడ మనం ధ్యానించినట్లయితే ఆపద్దినం అంటే ఏంటంటే మనం ఆత్మీయ జీవితంలో సాఫీగా సాగిపోతున్నప్పుడు అనుకోకుండా కొన్ని సందర్భాల్లో ఉప్పెన లాంటి సమస్యలు అన్ని వైపులా ఒకేసారి సమస్యలు వస్తుంటాయి. ఆ సమయమే మనకి ఆపద్దినం. ఉదాహరణకి యోగును మనం పరిశీలించినట్లయితే 4 దిక్కుల నుంచి 4 ఆపదలు వచ్చాయి, కానీ అతను నిలబడ్డాడు. అదే దావీదును మనం పరిశీలించినట్లయితే ఒకరోజు చేయకూడనటువంటి తప్పు చేయబడతాడు. ఎందుకంటే అపవాది అతను ఆ రీతిగా ప్రేరేపించింది. అది అతనికి ఆపద్దినం. అవ్వ కూడా ఒక ఆపద్దినం నాడు ఏం చేసింది? ఆ పండు తీసుకొని తిని మన సర్వసృష్టికి ఎంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది. కాబట్టి ఆపద్దినంలో మనం ఏం చేయాలంట? నిలబడాలంట. నిలబడటం అంటే ఇక్కడ పౌలు గారి తర్వాత 6 రకాలైనటువంటి యుద్ధోపకరణాలు మనకి చూపిస్తారు. అయితే ఆ యుద్ధోపకరణాలలో వీపుకు సంబంధించినటువంటి యుద్ధోపకరణం ఏది చెప్పడు. అంటే మనం నిలబడాలి తప్ప పడిపోకూడదు. మనం నిలబడి అపవాదిని ఎదిరించాలి. మనం ఒక్కసారి పడిపోతే అతడు మన మీదకి ఎక్కి మన ఆత్మీయ జీవితం అంతా చిన్నాభిన్నం చేస్తాడు. కాబట్టి రంగస్థలం మీద నాటకాలు వేసేటప్పుడు కూడా ఆ యొక్క నాటక పాత్రలో ఎవరు కూడా వీపును చూపించకుండా వారి యొక్క నాటకాన్ని ముగించి స్టేజ్ వెనక్కి వెళ్ళిపోతారు. కాబట్టి యుద్ధ రంగంలో ఉన్న మనం కూడా ఏం చేయాలంటే వెన్ను చూపకుండా అపవాదితో పోరాడే శక్తిని మనం పొందుకోవాలి. అంతే తప్ప దేవుడు యుద్ధం చేస్తాడు, నేను ఏ యుద్ధం చేయను, నేను అలానే ఉంటాను అంటే దేవుడు మనకి ఎటువంటి సహాయం చేయడు. మనం చేసే ప్రయత్నం మనం చేస్తూ దేవుడు చేస్తున్నటువంటి సహాయాన్ని పొందుకుంటూ యుద్ధాన్ని గెలవాలి. అయితే లాస్ట్గా ఈ యొక్క 6 యుద్ధోపకరణాలను మీకు చెప్పి నా మాటలు ముగిస్తాను. తర్వాత చదవండి. సత్యం అనేది దట్టి. ఇక్కడ సత్యం అనేది దట్టి ఏంటంటే యథార్థంగా ఉండాలి, నీతిగా ఉండాలి, అబద్ధాలు ఆడకూడదు. ఇది కాదు సత్యం అనేది దట్టి. అది మన ఫండమెంటల్గా దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి ఒక్క వ్యక్తి యథార్థంగా సత్యవంతులుగా జీవించడం సబబే, కరెక్ట్గా అలానే ఉండాలి. కానీ ఇక్కడ సత్యం అనేది దట్టి ఏంటంటే దేవుని యొక్క వాక్యమే సత్యం, దేవుని యొక్క వాక్యమే సత్యము. ఆ యొక్క వాక్యాన్ని మన జీవితంలోకి అన్వయించుకోవాలి. ఇంకా చెప్పాలంటే ఆ యొక్క భక్తుల జీవితంలో దేవుడు ఎటువంటి సత్యవంతమైన కార్యాలు జరిగించాడు,
ఎటువంటి గొప్ప కార్యాలు దేవుడు చేశాడు, నా జీవితంలో కూడా ఎటువంటి గొప్ప కార్యాలు చేస్తాడు, ఆ సత్యాన్ని బట్టి నేను ఏ విధంగా స్వతంత్రునవుతాను అని ఆ సత్యవాక్యాన్ని హృదయంలో నింపుకోవడమే సత్యమైన దట్టిని కట్టుకోవడం. తర్వాత చదవండి. నీతి అను మైమరువు అంటే మన స్వంత నీతి కాకుండా దేవుడు మనల్ని పాపం ఉన్నప్పుడు విడిపించాడు, తన నీతినిచ్చి పోరాడటానికి మనకు సహాయం చేస్తున్నాడు అనేటటువంటి నీతిని మనం ధరించుకోవాలి తప్ప మన స్వక్రియలను స్వనీతిని ఆధారం చేసుకొని మనం ఏమాత్రము జీవించకూడదు అని ఈ యొక్క మాట తెలియజేస్తుంది మనకి. తర్వాత పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసు జోడు అంటే ఏంటంటే సువార్త ప్రకటించాలని కాదు, ప్రకటించాలి, ప్రతి ఒక్క క్రైస్తవుడు సువార్తను ప్రకటించాలి, కానీ సువార్త మనల్ని ఎటువంటి స్వతంత్రతలోకి నడిపించింది. పౌలు భక్తుడు అంటారు, యూదులము యూదేతరులము అనేది తేడా లేదు, కానీ ఉభయుల్ని ఏకం చేసింది సువార్త. సమాధాన సువార్త వల్ల ఏం జరుగుతుంది? మనకు స్వతంత్రత వచ్చింది, దేవుడి దగ్గరికి చేరడానికి మనకు ధైర్యం కలిగింది. కాబట్టి ఆ యొక్క సమాధాన సువార్త దగ్గరికి మనం వెళ్ళాలి. ఎలా? ఆ సమాధాన సువార్తని సిద్ధ మనసు సిద్ధపడి ఆ యొక్క సువార్త వలన మనకు సమాధానం ఉంది, దేవుడితో చక్కటి సత్సంబంధం ఉందని నమ్మినప్పుడు మాత్రమే మనము ఆ యొక్క సమాధాన సిద్ధ మనసు అనే జోడును ధరించుకున్నప్పుడు, సువార్త అనే జోడును ధరించుకున్నప్పుడు మనం అపవాదిని ఎదిరించేవారిగా ఉంటాం. తర్వాత విశ్వాసం అనే డాలు ఏంటంటే, మనం క్రైస్తవుడు మూడే మూడు ప్రదేశాల్లో ఎప్పుడు ఉండాలి. ఒకటి, యుద్ధం చేస్తూ ఉండాలి. రెండోది, అప్పుడే యుద్ధం నుంచి బయటకు వచ్చిన అనుభవంలోనే ఉండాలి. మూడోది, ఇంకా ఏ యుద్ధం నాకు వస్తుంది, నేను జాగ్రత్తగా ఉండాలి అనే అనుభవంలో ఉండాలి. ఈ మూడు అనుభవాల్లో అపవాది మనం ఉండకుండా రిలాక్స్ అవ్వాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మన ఆత్మీయ జీవిత విశ్వాసాన్ని చల్లబరిచే పనులు చేస్తుంటాడు. అయితే మన విశ్వాసాన్ని ఎప్పటికప్పుడు కూడా పురికొల్పుకుంటూ, వాక్యం ధ్యానిస్తూ, ప్రార్థన చేసుకుంటూ విశ్వాసం అనే డాలు పట్టుకొని ఆత్మీయంగా మనం ముందుకు వెళ్ళాలి. ఆత్మీయంగా ఆ యొక్క దుష్టుడు వేసే అగ్ని బాణాలని ఆర్పాలి. ఆ రీతిగా ఆర్పినప్పుడే మనం యుద్ధంలో గెలుస్తాం. విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఉండాలి. విశ్వాసం అనేది ఎప్పుడు పోతుందంటే, అపవిత్రమైన జీవితం జీవిస్తున్నప్పుడు మనకి విశ్వాసంలో పట్టు కోల్పోతాం, మనం సడలిపోతాం, తద్వారా మనం ఓడిపోతాం. కాబట్టి విశ్వాసం అనే డాల్ని మనం పట్టుకోవాలి. తర్వాత రక్షణ అను శిరస్త్రాణం. రక్షణలో ఎప్పుడైనా మూడు మెట్లు ఉంటాయి. ఒకటి, దేవుడు నన్ను పరిశుద్ధుడిగా మార్చాడు అనేది ఒక అనుభవం అయితే, దేవుడు ప్రతిరోజు నా యొక్క బలహీనతలను పాపాలను క్షమించి తన రక్తంలో నన్ను పరిశుద్ధపరిచి నూతన వ్యక్తిగా మారుస్తున్నాడు, ఇది రెండో అనుభవం అయితే. ఇలా నన్ను పరిపూర్ణతలోకి నడిపిస్తూ ఒకరోజు పరిపూర్ణుడిగా చేసి నన్ను నిత్య రాజ్యంలోకి చేర్చుకుంటాడు అనే రక్షణ అనే శిరస్త్రాణం. ఎందుకంటే ఇటువంటి అనుభవం మనం కలిగి ఉన్నాం అని మనం అనుకున్నప్పటికీ, అలా మీరు లేరు, మీకు రక్షణ లేదు, మీకు సమాధాన సువార్త లేదు, ఇంకా మీకు నీతి అను మైమరువు లేదు, మీకు సత్యము లేదు అని మనం ఎప్పుడు భ్రమపరుస్తుంటాడు. కాబట్టి ఇవి మనకు ఉన్నాయి అని నమ్మి పోరాడాలని ఇక్కడ భక్తుడు తెలియజేస్తున్నాడు. రక్షణ మనకున్నది, ఆ రక్షణ ద్వారా మనకు విడుదల ఉన్నది, ఆ రక్షణ క్రీస్తు రక్తం ద్వారా మనకు కలిగింది, ఆ రక్షణ మనం నీతిమంతులుగా మార్చింది, మనం నీతిలో కొనసాగడానికి ఇప్పుడు సహాయం చేస్తుంది, ఏదో ఒక రోజు పరలోకానికి మనం చేరుస్తుంది అనే విశ్వాసంతో మనం ఆ యొక్క రక్షణ అనే శిరస్త్రాణాన్ని కలిగి పోరాడాలి. లాస్ట్ కండి, దేవుని వాక్యమును ఆత్మకడ్గము. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించినంత కాలం మనం అపవాదితో పోరాడలేము. డస్టీ బైబిల్ రివీల్స్ డర్టీ లైఫ్ అని ఒక సేవకుడు అంటారు. అంటే దుమ్ము కొట్టినటువంటి బైబిల్ మన దుష్ట జీవితాన్ని చూపిస్తుంది. దుష్ట జీవితం కలిగినటువంటి వ్యక్తి అపవాదితో పోరాడలేడు. కాబట్టి ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని కొంతైనా ధ్యానించి మన జీవితంలో ఆ రోజు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, ఈరోజు ఏ వాగ్దానం దేవుడు నాకు ఇచ్చాడు, ఏ రీతిగా నేను దేవుణ్ణి ఎదుర్కోవాలి, ఈరోజు అంత దేవుడి సన్నిధిని నేను ఏ విధంగా కలిగి ఉండాలి అని దేవుని యొక్క వాక్యం మనకు చెప్తుంది. డిఎల్ మూడీ అనే భక్తుడు అంటారు కదా, దేవుని వాక్యం చదవకుండా ప్రయోజకరమైనటువంటి క్రైస్తవుడిగా నేను ఒక్కడిని కూడా చూడలేదు. అంటే దేవుని వాక్యం చదవకుండా బాగుపడిన వ్యక్తిగా నేను ఎవరిని చూడలేదు. దేవుని వాక్యం అనేది దేవుని స్వరూపంలోకి మనకు మారుస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్ముడు పనిచేయడానికి మనకు అవకాశం ఇచ్చేది దేవుని వాక్యం. యేసయ్యను కూడా ఆ యొక్క కొండ మీద అపవాది శోధిస్తున్నప్పుడు ఆత్మఖడ్గాన్ని ఉపయోగిస్తారు. ఆత్మఖడ్గాన్ని ప్రతి మాట కూడా వాక్యాన్నే ఆధారం చేసి చూపించి అపవాదిని ఓడించి ఆ యొక్క యుద్ధం అప్పుడు అతనిని విడిచిపోయాను, అపవాది అతనిని విడిచిపోయాను అనే మాట మనం మత్తయి సువార్తలో చదవగలుగుతాం. కాబట్టి మనం ఈ యొక్క ఆత్మఖడ్గం ద్వారా అపవాదిని ఓడిస్తూ మనం మన యుద్ధ రంగాన్ని ప్రతిరోజు ఎప్పటికప్పుడు కూడా బలవంతంగా అపవాది మీదకి మనం ముందుకు వెళ్ళాలని ఈ యొక్క మాటలు మనల్ని
చెప్తున్నాయి. అంటే మనం బలహీనులుగా ఉండకూడదు, మనం బలవంతులుగా మనల్ని మనం చూపించుకోవాలి. ఎలా అంటే దేవుడిచ్చేటటువంటి దేవుడి శక్తిని ఆశ్రయించాలి, అపవాద తంత్రాలను ఎరిగి మనం ముందుకు వెళ్ళాలి, వెనుదిరగకూడదు, ఆపద్దినమున జాగ్రత్తగా ఉండాలి. దేవుడిచ్చే 6 కవచాలను కూడా మనం ధరించుకోవాలి. అప్పుడే దేవుడు మనకు సహాయం చేస్తాడు. అప్పుడే మనం అపవాది మీద యుద్ధాన్ని గెలుస్తాం. దేవుడు ఇటు మాటలు దీవించాడు.